సుభాషితం నేర్చుకో నడవడికను మార్చుకో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి సుభాషితం: ఉదారస్య తృణం విత్తం శూరస్య మరణం తృణం విరక్తస్య తృణం భార్యా నిస్పృహస్య తృణం జగత్. ఈ శ్లోకం మానవ జీవితంలోని వివిధ దృక్పథాలను అలాగే ప్రాపంచిక విషయాల పట్ల మనిషికి ఉండాల్సినటువంటి వైరాగ్యాన్ని చాలా లోతుగా విశ్లేషిస్తుంది. ఈ శ్లోకంలో తృణం అంటే గడ్డిపోచ అనే పదాన్ని ప్రతీకగా వాడి జ్ఞానుల దృష్టిలో వివిధ విషయాలను విలువలను వివరించారు. ఉదారస్య తృణం విత్తం, నిరంతరం దానగుణం కలిగినటువంటి ఉదార స్వభావుడికి సంపద ఒక గడ్డిపోచతో సమానం. దానిని వదిలేయడానికి అతను ఏమాత్రం వెనుకాడడు. శూరస్య మరణం తృణం, గొప్ప వీరుడికి ప్రాణం కంటే ఆత్మగౌరవం ధర్మం ముఖ్యం. అటువంటి వీరుడికి మరణం ఒక గడ్డిపోచతో సమానం. మరణానికి అతను భయపడడు. విరక్తస్య తృణం భార్యా, విషయ వాసనలు లేని విరక్తుడికి సంసార బంధాలు లేదా భార్య పట్ల వ్యామోహం ఉండదు. అతనికి అన్నీ గడ్డిపోచతో సమానమే. నిస్పృహస్య తృణం జగత్, ఏ కోరికలు ఆశలు లేనటువంటి నిస్పృహుడికి ఈ సమస్త ప్రపంచమే ఒక గడ్డిపోచతో సమానం. అశాశ్వతమైనటువంటి ఈ ప్రపంచంపై అతనికి ఎటువంటి మోహము ఉండదు. మనిషి దేనిని విలువైనదిగా భావిస్తాడో దానిపైనే అతని బంధం ఆధారపడి ఉంటుంది. సంపద, భయం, బంధాలు, ప్రపంచం ఇవన్నీ కూడా మన మనస్సులో ఉండేటువంటి ఆశలను బట్టి విలువలు కలిగి ఉంటాయి. మనస్సులో ఆశ లేనివాడు ఇవన్నీ కూడా నిస్సారమైనవిగా అతనికి కనిపిస్తాయి. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరినటువంటి వ్యక్తికి ఈ లోకంలోని ఆకర్షణలు తృణప్రాయంగా మారుతాయని ఈ శ్లోకం మనకు నేర్పుతోంది. అందుచేత ఆధ్యాత్మికంగా ఎదిగే ప్రయత్నం చేద్దాం. రేపు మళ్ళీ ఇంకో సుభాషితంతో కలుద్దాం. హరి ఓం తత్సత్.